హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మీకు బెస్ట్ ఇండియన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని సజెస్ట్ చేయబోతున్నాను. ఈ లిస్ట్లో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్లు ఉంటాయి. సో ఒక్కో ఎపిసోడ్ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రిగైంగ్గా అండ్ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ చాలా సూపర్గా ఉంటాయి. సో ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. సో ఒకవేళ ఈ లిస్ట్లో ఉన్న వెబ్ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి అండ్ చూడని వాళ్ళు మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ప్రతి ఒక్క వెబ్ సిరీస్ డీటెయిలింగ్గా చెప్తాను. సో దేంట్లో అవైలబుల్ ఉంది, ఎంత రేటింగ్ ఉంది, సో ఇవన్నీ చాలా డీటెయిలింగ్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వచ్చే వీడియోస్ని లైక్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మీకు వచ్చే డౌట్స్ కానీ, రివ్యూస్ కానీ, సజెషన్స్ కానీ, మూవీ సజెషన్స్ కానీ, సో ఆల్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి సంకెళ్ళు. ఇది తమిళ్లో తీశారు. సో తమిళ్లో టైటిల్ వేరే ఉంటుంది అండ్ తెలుగులో సంఖ్యలు అనే టైటిల్తో రిలీజ్ అయింది. అండ్ ఈ సిరీస్లో వచ్చేసి చాలా హ్యూమాంగస్గా ఉంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎండ్ ఎపిసోడ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో ఏంటంటే ఈ స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ సిరీస్ అంతా రన్ అవుతుంది. సో ఏంటంటే ఆ గ్రామంలో కొన్ని మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి దీన్ని కనుక్కోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి భయంకరమైన నిజాలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ క్రిమినల్ని వీళ్ళు పట్టుకుంటారు. సో అతను ఎందుకు మర్డర్ చేశాడు అంటే, సో హిలేరియస్గా ఉంటాయి కొన్ని థింగ్స్ అంటే హిలేరియస్గా ఉంటాయి. అసలు ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఇతన ఇదంతా చేసింది అంటే మీరు అసలు నమ్మలేరు. సో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది. మీరు అసలు ఆ క్రిమినల్ని ఎక్స్పెక్ట్ చేయలేరు, ఆ కామెడీని ఎక్స్పెక్ట్ చేయలేరు, అసలు దాని వెనక ఉన్న అసలు ఆ రీజన్స్ని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది. సో ఈ సిరీస్కి IMDb రేటింగ్ వచ్చేసి 8 ఉంది. ఈ సిరీస్కి రేటింగ్ వచ్చేసి. అండ్ మీరు ఇప్పటి వరకు ఈ సిరీస్ని చూడకపోతే G5లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చేసి సుజాల్ ది వోర్టెక్స్. సో ఐశ్వర్య రాజేష్, కదీర్ అండ్ శ్రియా రెడ్డి వీళ్ళ కాంబినేషన్లో ఈ సిరీస్ని రూపొందించారు. సో ఈ సిరీస్లో మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు, సో మొత్తం టోటల్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు క్రిమినల్ ఎవడు ఏంది అనేది అసలు తెలియదు. సో ఇద్దరు లవర్స్ ఉంటారనమాట, వాళ్ళని చంపేస్తారు. సో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సో హీరోయిన్కి వచ్చే కష్టాలేంటి, సో హీరోయిన్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటుంది. సుజాల్ ది వోర్టెక్స్. సో వోర్టెక్స్ అంటే మీనింగ్ ఏంటంటే సుడిగుండం. సో ఒక అమ్మాయి చిన్నప్పుడు తనకి జరిగిన అవమానాలను, సో తనకు జరిగిన బలవంతాన్ని ఎలా అయితే తన గుండెల్లో దాచుకుంటుందో, సుడిగుండంలాగా తన గుండెల్లోనూ దాచుకుంటుందో, సో ఈ సిరీస్ థీమ్ అంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లో మనకు కొంచెం బోరింగ్గా ఉంటాయి అండ్ స్లోగా రన్ అవుతుంది, స్లోగా పికప్ అవుతుంది. అండ్ వన్స్ మీరు 4th, 5th ఎపిసోడ్స్ని టచ్ చేశారనుకోండి, దాని తర్వాత అసలు కిక్ మీద కిక్ ఉంటుంది. సో ఒక్కో ఎపిసోడ్లో ట్విస్ట్ రివీల్ అవుతూ, ఒక్కో ఎపిసోడ్లో ఆ ఎలిమెంట్స్ని రివీల్ చేసే విధానం కానీ సో టూ గుడ్ ఉంటాయి అనమాట. సో ఐశ్వర్య రాజేష్ యాక్టింగ్ అండ్ కదీర్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్గా చేశాడు. సో ఐశ్వర్య రాజేష్ ఒక డీసెంట్ క్యారెక్టర్ చేసింది అండ్ శ్రియా రెడ్డి ఆల్సో పోలీస్. సో ఎవరు మర్డర్ అనేది సో ఈ సిరీస్ లాస్ట్ వరకు మీరు అసలు కనిపెట్టలేరు అండ్ టూ గుడ్ ఉంటుంది. సో క్లైమాక్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఈ సిరీస్కి IMDb రేటింగ్ వచ్చేసి 8 ఉంది. సో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు దీన్ని, అసూర్. అసలు మీ ఇమాజినేషన్ కూడా అందదు. ఇప్పటికీ నాకు తెలిసి చాలామంది చూసేసి ఉంటారు. చూడని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా చూడండి. సో అసూర్ సీజన్ 1 అండ్ సీజన్ 2 రెండు సీజన్లు ఉన్నాయి. సో ఫస్ట్ సీజన్ చూడండి, డెఫినెట్గా బోర్ కొట్టదు. మీకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి వచ్చే కిక్కు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో సీజన్ 1 ఎంత కిక్ ఇస్తుందో సీజన్ 2 కూడా అంతే కిక్ ఇస్తుంది. డెఫినెట్లీగా చెప్తున్నాను, మీరైతే అసలు డిసప్పాయింట్ అనేది అవ్వరు. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అంటాం కదా, దానికి కరెక్ట్ మీనింగ్ ఉన్న వెబ్ సిరీస్ ఇదే. డెఫినెట్లీ మీరు చూడని వాళ్ళు ఉంటే ఇప్పటి చూసండి. సీజన్ 1 వచ్చేసి వూడ్ సెలెక్ట్లో అవైలబుల్గా ఉంది అండ్ సీజన్ 2 వచ్చేసి సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. సో ఈ సిరీస్కి IMDb రేటింగ్ వచ్చేసి డెఫినెట్లీ టాప్గానే ఉంటుంది కదా, 8.5 టాప్ రేటింగ్స్తో ఇది దూసుకుపోతుంది అనమాట. ఈ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ని అసలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి పాతాల్ లోక్ సీజన్ 1 అండ్ సీజన్ 2. సో ఈ రెండు కూడా
అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో సీజన్ 1 వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఒక 5 మర్డరర్స్ ఉంటారు, 5 మర్డరర్స్ ఉంటారు. సో అతను వాళ్ళు ఒక జర్నలిస్ట్ని, ఒక టాప్ మోస్ట్ జర్నలిస్ట్ని చంపాలని ట్రై చేస్తారనమాట. ఎందుకు చంపడానికి ట్రై చేశారు, దాని వెనకాల ఉన్న పాలిటిక్స్ ఏంటి, అసలు ఏంటి అనేది దీంట్లో హతీరామ్ చౌదరి అతను సూపర్గా చేశాడు అనమాట. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అండ్ డెఫినెట్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ సిరీస్ని మనం చూస్తున్నంతసేపు మనకు ఎక్కడ కానీ బోర్ కానీ అలాంటివి కానీ ఆ ఫీలింగ్ కానీ ఉండదు. సో ఎపిసోడ్ బై ఎపిసోడ్ వెళ్తూనే ఉంటుంది. మీకు నార్మల్ సిరీస్లా కాకుండా ఫస్ట్ సిరీస్ నుంచి అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు థ్రిల్లింగ్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తూనే ఉంటుంది సిరీస్ వచ్చేసి, ఎవరు అనేది. సో ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ వచ్చేసి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ సీజన్ 2 విషయానికి వస్తే, సో ఈ సీజన్ 2లో సీజన్ 1లో ఉన్నంత కిక్ అయితే ఉండదు, కానీ డెఫినెట్గా మనం చూడొచ్చు. సీజన్ 2ని టైంపాస్ వెబ్ సిరీస్గా చూడొచ్చు. సీజన్ 1ని మాత్రం డెఫినెట్గా మిస్ చేయకండి. అండ్ సీజన్ 2 వచ్చేసి దీంట్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెసే ఉంటుంది. సో లైక్ ఒక మర్డర్ని బేస్ చేసుకుని సిరీస్ అంతా రన్ అవుతూ ఉంటుంది. సో ఎవరు దాని వెనకాల ఉన్న కోణం ఏంటి అనేది వన్ బై వన్ రివీల్ చేసే కొద్దీ టాప్ నాచ్గా ఉంటుంది. అండ్ మీకు జస్ట్ అఫ్కోర్స్ సీజన్ 1 అంత కిక్ అయితే సీజన్ 2 ఇవ్వదు, కానీ డెఫినెట్లీ మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది అండ్ దీనికి IMDb రేటింగ్ వచ్చేసి 8.2. సో డెఫినెట్గా చూడండి, ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి మన తెలుగు సిరీస్, ఇది బృందా. త్రిష నటించిన బృందా వెబ్ సిరీస్ ఇది. డెఫినెట్లీ నేను పైన చెప్పిన వెబ్ సిరీస్లకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్, సో సేమ్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్, సేమ్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ ఎండ్ ఆఫ్ ది డే వరకు ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ వరకు ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు చూస్తే విలన్ ఎవరు అనేది అసలు కనిపెట్టలేదు. బట్ ఫైనల్గా వాళ్ళు ఒక విలన్ని చూపిస్తారు. అది మీకు ఫైనల్ విలన్, అసలు మెయిన్ విలన్ ఎవరు అనేది మీకు అసలు ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్లో అసలు మీకు తెలియదు. స్టోరీ వచ్చేసి చాలా సింపుల్. సో చిన్నప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు. సో దాంట్లో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది. సో దాని తర్వాత త్రిష హీరోయిన్ వచ్చేసి పోలీస్ అవుతుంది. అండ్ సో వాళ్ళ బ్రదర్ అనేది ఎక్కడున్నాడు ఏంది అనేది అసలు తెలియదు అనమాట. సో త్రిష వచ్చేసి ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్ వరకు వాళ్ళ బ్రదర్ని వెతుకుతానే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ విలన్ని కూడా వెతుకుతానే ఉంటుంది. సో ఈ క్లైమాక్స్లో విలన్ ఎవరు, వాళ్ళ బ్రదర్ దొరుకుతాడా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. డెఫినెట్లీ మిస్ అవ్వకండి. అండ్ డైరెక్టర్ ఈ సిరీస్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో ఈ సిరీస్ వచ్చేసి సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది అండ్ 7.3 IMDb రేటింగ్ కూడా ఉంది. సో డెఫినెట్లీ చూడండి, ఎంజాయ్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చేసి వాదంది. SJ సూర్య, సంజన కృష్ణమూర్తి, నాజర్ వీళ్ళ ముగ్గురు సూపర్గా ప్లే చేసిన సిరీస్ ఇది. అండ్ ఇది వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ అని చెప్తాను నేను. ఇది తమిళ్లో రిలీజ్ అయింది, యాక్చువల్లీ తమిళ్ వెబ్ సిరీస్ ఇది. బట్ వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఒక స్లో పేజ్లోనే ఉంటుంది. ఎపిసోడ్స్ అన్నీ ఒక 7 to 8 ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా స్లో పేజ్లో ఉంటుంది, రన్ అవుతుంది ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్. బట్ అసలు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. సో ఒక్కో ఎపిసోడ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, సో డైరెక్టర్ కేర్ తీసుకునే విధానం కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా డీటెయిలింగ్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆ మర్డర్స్ ఎవరు చేశారు, సో మర్డర్ వెనకాల రీజన్ ఏంటి, SJ సూర్య ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాడు. సో సంజన కృష్ణమూర్తి రీసెంట్గా లబ్బర్ పండు అని ఒక సినిమా వచ్చింది. సో దాంట్లో ఆ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మీరు చూసే ఉంటారు. సో ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది తనకి. సో 2 గుడ్గా చేశారు. సో డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. సో ఈ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. దీనికి IMDb రేటింగ్ వచ్చేసి 8 ఉంది. అండ్ నెక్స్ట్ వెబ్ సిరీస్ వచ్చేసి దాహద్. వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ ఇన్ ఇండియా అని చెప్తాను నేను. ఎందుకంటే మనం చాలా సిరీస్లు చూస్తూ ఉంటాం, బట్ దీంట్లో వచ్చే కిక్కు వేరబ్బా. ఎందుకంటే ఇప్పుడు మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం అనుకోండి, పిచ్చెక్కిపోద్ది, ఈ సిరీస్ని పిచ్చెక్కిపోద్ది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎండ్ ఎపిసోడ్ వరకు ఒకటే పాయింట్లో రన్ అవుతూ ఉంటుంది సిరీస్ అంతా. అంటే మనం కనిపెట్టలేం కూడా ఆ సస్పెక్ట్ ఎవరు, ఆ కైండ్ ఆఫ్ విలన్ ఎవరు అనేది. సో ఈ సిరీస్లో ఏంటంటే కొందరు మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్స్ చనిపోతూ ఉంటారు. సో అతను కూడా వాళ్ళని ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక 2-3 మంత్స్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనుకో, సో వాళ్ళే ఫోకస్డ్గా చనిపోతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు, దాని వెనకాల రీజన్స్ ఏంటి అనేది ఒక్కో పాయింట్ ఒక్కో ఎపిసోడ్లో రివీల్ చేసే దానికి సూపర్గా చేశారు. అండ్ సోనాక్షి సిన్హా పోలీస్ క్యారెక్టర్ టూ గుడ్గా చేసింది. ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ సీన్స్లో మాత్రం తనని బెస్ట్ చూస్తాం మనం.
అండ్ దీంట్లో విజయ్ వర్మ కూడా ఉంటాడు. సో విజయ్ వర్మనే ఇదంతా చేశాడా, ఇంకెవరైనా చేశారా అనేది తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ వెబ్ సిరీస్ అంతా చూడక తప్పదు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. 7.6 IMDb రేటింగ్ ఉంది. సో డెఫినెట్లీ ఇది నేను అండర్ రేటెడ్ అని అంటాను. సో మేబీ నెంబర్ ఆఫ్ పీపుల్ దీన్ని చూడకపోవడం వల్ల ఆ రేటింగ్ వచ్చిందని అనుకుంటాను నేను డెఫినెట్లీ. బట్ టూ గుడ్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఫైనల్ సిరీస్ వచ్చేసి ధూత. నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్ అండ్ విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సిరీస్. సో అంత ఎగ్జైటింగ్ అయితే ఉండదు, కానీ ఫస్ట్ డెఫినెట్లీ ఎపిసోడ్ బై ఎపిసోడ్ వెళ్ళే కొద్దీ మనకు ఆ కిక్కు తెలుస్తూ ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనేది ఆ డ్రామా ప్లే చేసే విధానంలో సూపర్ ఉంటుంది. సో డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ చాలా బాగా కేర్ చేసి తీశారు ఈ సిరీస్ని. అండ్ డెఫినెట్లీ మనమైతే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ క్లైమాక్స్లో మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తగ్గిందా అనిపిస్తుంది. అది ఒక్కటి తప్పితే ఈ సిరీస్లో మైనస్ అనేది ఏం లేదు. సో నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కానీ, ప్రియా భవానీ శంకర్ పర్ఫార్మెన్స్ కానీ సో టూ గుడ్ ఉంటాయి. సో దీనికి వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్లో హీరో కొన్ని ఇన్సిడెంట్ని ఆ న్యూస్ పేపర్లో హీరో ఒక న్యూస్ని చదువుతాడు. ఆ న్యూస్లో జరిగినట్టుగానే బయట కూడా జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది, ఎవరైనా చేస్తున్నారా, సో దాని వెనకాల ఉన్న సస్పెన్స్ ఏంటి, అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఎండ్ వరకు మనకు సీటెడ్స్లానే ఉంటుంది. బట్ ఎండ్లో మాత్రం మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. సో అదొక్కటి మాత్రం మనం కవర్ చేసుకోగలిగితే ఈ సిరీస్ టూ గుడ్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్ బాగా చేశారు. కొంచెం డెఫినెట్లీ దీంట్లో కొంచెం డిఫరెంట్ మేకవర్తోనే ఆయన పర్ఫార్మెన్స్ని తను చేశాడు. అంటే సినిమాల్లో లాగా కాకుండా ఈ సిరీస్లో ఆయన కొంచెం డిఫరెంట్ వే ఆఫ్ యాక్టింగ్ని ట్రై చేశాడు. అది మనకు బాగానే ఉంటుంది, కొంచెం డీసెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. దీనికి 7.7 IMDb రేటింగ్ కూడా ఉంది. సో డెఫినెట్లీ మీరైతే చూసినంత వరకు డిసప్పాయింట్ అవ్వరు, డెఫినెట్లీగా అదిరిపోద్ది. సో ఇది గైస్ ఈ వీడియోలో ఇండియాస్ బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేస్తేనే మాకు కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది. సో నేను కూడా ఇంకా మంచి బెస్ట్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ సజెషన్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ సజెషన్స్ కావాలన్నా కానీ నన్ను అడగండి, నేను డెఫినెట్గా ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.